ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. కొండగట్టు ఆంజనేయ స్వామి జాతరలో ఉన్న ఈ మహిమ మీ జీవితం మార్చొచ్చు. అడవిలో అద్భుతం. కొండగట్టు అడవి. పశువులు మేస్తున్నాయి. సంజీవుడు. ప్రతిరోజులాగే పశువులను మేపుతున్నాను. కానీ ఈరోజు ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఒక ఆవు రాయిమీద స్వయంగా పాలు కారుస్తుంది. అడవిలో అద్భుతం. కొండగట్టు అడవి. పశువులు మేస్తున్నాయి. సంజీవుడు. ఆశ్చర్యంగా. అయ్యో, ఈ ఆవు రాయిమీద పాలు కారుస్తోంది. ఇది దేవుని సంకేతం కావచ్చు. అతను రాయిని తవ్వి చూస్తాడు. విగ్రహం బయటపడుతుంది. స్వామి అతనితో ఇలా అన్నాడు. సంజీవుడు భక్తితో, జై ఆంజనేయ స్వామి. ఇది స్వయంభూ విగ్రహం. సింగిల్ కొటేషన్. స్వప్నంలో దర్శనం. రాత్రి. సంజీవుడు నిద్రలో ఉన్నాడు. ఆంజనేయ స్వామి. స్వప్నంలో. సంజీవుడా, నన్ను ప్రజలకు తెలియజేయి. ఈ స్థలంలో ఆలయం నిర్మించాలి. స్వప్నంలో దర్శనం. రాత్రి. సంజీవుడు నిద్రలో ఉన్నాడు. సంజీవుడు. స్వామీ, మీ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. గ్రామానికి సమాచార. గ్రామంలో అందరూ చేరుతారు. సంజీవుడు. మనకు గొప్ప అదృష్టం దక్కింది. కొండగట్టులో ఆంజనేయస్వామి స్వయంగా దర్శనమిచ్చారు. గ్రామానికి సమాచార. గ్రామంలో అందరూ చేరుతారు. గ్రామస్థులు. ఇది ఎంతో శుభం. వెంటనే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుందాం. ఆలయ నిర్మాణం. గ్రామస్థులు కలిసి ఆలయం కడుతున్నారు. ఆలయ నిర్మాణం. గ్రామస్థులు కలిసి ఆలయం కడుతున్నారు. పూజారి. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభిద్దాం. ప్రతి సంవత్సరం జాతర జరపాలి. ఆలయ నిర్మాణం. గ్రామస్థులు కలిసి ఆలయం కడుతున్నారు. గ్రామస్థులు. అవును, ఇది మన బాధ్యత. జాతర ప్రారంభం. డోలు, పాటలు. భక్తులతో నిండిన ప్రాంగణం. జాతర ప్రారంభం. డోలు, పాటలు. భక్తులతో నిండిన ప్రాంగణం. భక్తుడు ఒకటి. జై శ్రీరామ్. జై హనుమాన్. జాతర ప్రారంభం. డోలు, పాటలు. భక్తులతో నిండిన ప్రాంగణం. భక్తుడు రెండు. ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. పూజలు, మొక్కులు. కొబ్బరికాయలు కొడుతున్నారు. మాలలు సమర్పిస్తున్నారు. పూజలు, మొక్కులు. కొబ్బరికాయలు కొడుతున్నారు. మాలలు సమర్పిస్తున్నారు. పూజారి. భక్తులారా, స్వామివారికి మొక్కులు పెట్టండి. మీ కోరికలు నెరవేరుతాయి. పూజలు, మొక్కులు. కొబ్బరికాయలు కొడుతున్నారు. మాలలు సమర్పిస్తున్నారు. భక్తుడు. స్వామీ, మా కుటుంబాన్ని కాపాడండి. మహా జాతర వేడుక. లక్షలాది భక్తులు. ఉత్సాహం. భక్తి. నారేటర్. కొండగట్టు ఆంజనేయస్వామి జాతర ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది. ఇది భక్తి, విశ్వాసం, ఆనందం కలిసిన పవిత్ర ఉత్సవం. ముగింపు. అందరూ కలిసి జై ఆంజనేయ స్వామి. సంక్షిప్తంగా సింగం సంజీవుడు అనే భక్తుడు కనుగొన్న స్వయంభూ ఆంజనేయస్వామి విగ్రహం కారణంగా కొండగట్టు ఆలయం ఏర్పడి ఈ రోజు లక్షలాది భక్తులు వచ్చే ప్రసిద్ధ జాతరగా మారింది.